హాయ్ ఫ్రెండ్స్, వచ్చే నెల ఆగస్టు 15వ తారీఖు మహిళా శక్తి సంఘాల వారికి ఒక్కొక్కరికి రెండు చీరలు. అప్డేట్ వినే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళా శక్తి చీరల తయారీ స్పీడప్. సిరిసిల్లలో 2 షిఫ్టుల్లో ఉత్పత్తి. 5,000 సాంచాలపై 50 లక్షల మీటర్ల క్లాత్ కంప్లీట్. మరో 10,000 మగ్గాలపై తయారీకి ఆఫీసర్ల చర్యలు. 15 ఆగస్టుకు చీరల పంపిణీకి రాష్ట్ర సర్కార్ కసరత్తు. గడువులోగా ఉత్పత్తి చేస్తాం. ఇందిరా మహిళా శక్తి చీరలను ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా పూర్తి చేస్తాం. తయారీపై ప్రతిరోజు సమీక్షిస్తూ మ్యాక్స్ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్నాం. ఇప్పటికీ 50 లక్షల మీటర్ల క్లాత్ తయారైంది. దీన్ని ప్రొక్యూర్ చేశాం. ప్రాసెసింగ్ కోసం హైదరాబాద్ తరలిస్తున్నాం. మరో 45 రోజుల సమయం ఉండగా గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. సిరిసిల్లలో కార్మికుల కొరత తలెత్తింది. గత సర్కార్ బతుకమ్మ చీరలను తయారు చేయించి రూపాయలు కోట్లలో బకాయి పెట్టింది. దీంతో నేతన్నలు అప్పుల్లో కూరుకుపోయారు. చాలామంది పని మానేసి ఇతర పనుల్లోకి వెళ్ళిపోయారు. తద్వారా ఇప్పుడు వస్త్ర తయారీలో కార్మికుల కొరత తలెత్తింది. దీంతో ఆసాములు, ఇతర రాష్ట్రాల కూలీలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి వచ్చిన కూలీలు సిరిసిల్లలో పనిచేస్తున్నారు. మరోవైపు ఏడాదంతా పని కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ఆర్డర్లు ఇచ్చినందుకు కార్మికుల కొరత ఏర్పడడం ఆసాములను ఆందోళన కలిగిస్తోంది. గత మేలో కన్ఫర్మ్ చేయడంతో జూన్ నుంచి చీరల తయారీ షురూ చేశారు. వచ్చే ఆగస్టు 15 నాటికి మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇందుకోసం 1.30 కోట్ల చీరల తయారీకి ఆదేశించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.